వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. జై జాగృతి, జై జాగృతి, జై కవితక్క, జై కేసీఆర్, వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం. జై బీసీ, జై పూలే, కవితక్క, జై తెలంగాణ. మా నందం ఉద్యమకారుడు పుట్టమదన ప్రధాన ఉండండి ఉండండి కానీ ఈ పెద్ద మనిషికి అడగండి. కోసం ముందుకురా ఎటు వెళ్ళండి, మళ్ళీ ఇటండి ఫోటోలు ఇటు లడ్డు అంటే అటు సరిగా వాళ్ళు ఎంత చెప్పినా కోసం తీసుకున్నారా? తీసుకోండి. ఏదైతే నిజామాబాద్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ను కల్పిస్తానని ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఏదైతే 6 గ్యారెంటీలను అమలు చేయకుండా అటకెక్కించిన విధంగానే మరి ఈ బీసీలకు సంబంధించిన బిల్లు కూడా వెనుకబడుతుందన్న ఉద్దేశంతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీలకు సంబంధించిన ఈ బిల్లును అమలు పరచడం కోసం గత సంవత్సరంన్నర కాలంగా మా అభిమాన నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి సుమారు 70కి పైగా బీసీ కులాలన్నింటినీ కూడా, చిన్న పెద్ద కులాలన్నింటినీ కూడా ఏకం చేసి ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి అందరి అభిప్రాయాలను తీసుకొని మరి సంఘటితంగా ఈ యొక్క బిల్లు ఆమోదం అయ్యేందుకు మరి ప్రతి నిత్యం ప్రతి క్షణం ఆమె పోరాటం చేసింది. ఆ విషయం మీకు అందరికీ తెలిసిందే. బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని నిన్నగాక మొన్న నినదించిన సందర్భం. దానికోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్లు కూడా అమలు చేయాలని ఈ నెల 17వ తారీఖు రోజు కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేసే విధంగా రైలు రోకోను కూడా ఏర్పాటు చేసి మరి ఈ గత సంవత్సరంన్నర కాలంలో వందలాది కార్యక్రమాలు చేసి ఈరోజు తప్పనిసరిగా ఏదైతే మాట ఇచ్చిన ప్రభుత్వం అమలు చేసే విధంగా మరి కార్యాచరణ తీసుకొని తెలంగాణ జాగృతి ముందడుగు వేసింది. దీంట్లో ఒక చిత్తశుద్ధితోటి మరి కవితక్క గారి ఈ యొక్క బిల్లుకు తను ముందుబడి ఈ యొక్క నిర్ణయం తీసుకునే విధంగా ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ కార్యక్రమం పక్షాన కవితక్క గారికి హృదయపూర్వకంగా బీసీల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే క్యాబినెట్ ఆమోదంతో ఈ యొక్క బిల్లును పూర్తి చేయకుండా మరి రాబోయే కాలంలో మరి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీసీలకు దక్కాల్సిన న్యాయమైన ఈ యొక్క బిల్లు ఏదైతే ముందు కూడా మరి ఏది అవాంతరాలు రాకుండా ఈ యొక్క బిల్లు అమలయ్యే విధంగా మేము ఎప్పుడు కూడా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ జాగృతి మరి నిన్న కేబినెట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కేబినెట్లో మరి బీసీలకు 42% రిజర్వేషన్ కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమోదించడము తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితక్క గారి విజయంగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో ఇప్పుడు సంవత్సరాల కాలం నుంచి దాదాపు 18 నెలల కాలం నుంచి కూడా ఈ యొక్క బీసీల 42% రిజర్వేషన్ కోసము మరి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
మేధావుల సంఘాలతోటి తర్వాత రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క జిల్లాలో కూడా ప్రతి ఒక్క మేధావుల్ని మరి ఐక్యతగా మరి ముందుకు తీసుకొచ్చి ఈరోజు విజయం సాధించడము వారి యొక్క మరి కృషికి మరి ఫలితం అని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిటీ ఏదైతే ఉందో త్వరలో కవితక్క గారు దానికి నివేదిక కూడా సమర్పించనున్నారు. ఎందుకంటే మొన్న చూసినట్టయితే మరి కేంద్ర మంత్రి కూడా మరి ఈ 42% రిజర్వేషన్ ఇవ్వాలని తెలియజేయడం జరిగింది. అట్లాగే మరి ఆర్ కృష్ణయ్య గారు అట్లా సిపిఎం పార్టీ అనేక సంఘాలు కూడా ఈరోజు బీసీ రిజర్వేషన్ ముందుకు రావడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఢిల్లీలో మరి కవితక్క గారు కాన్స్టిట్యూషన్ సభలో కూడా మరి తెలియజేయడం జరిగింది. రాహుల్ గాంధీకి కూడా చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు మరి 42% రిజర్వేషన్లో మీ యొక్క ఏదైతే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరును ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి చెప్పడంతో మరి మొన్న జరిగిన ఏదైతే ఢిల్లీ ఫలితమే ఈరోజు 42% రిజర్వేషన్కి మరి ఈ స్థానికలలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని తెలియజేస్తూ ఖచ్చితంగా ఇది తెలంగాణ జాగృతి కవితక్క విజయమని పూలే విజయమని తెలియజేస్తూ మరి ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మా అధ్యక్షులు పెంటరాజేష్ గారికి అట్లాగే జిల్లా మరి యువత నాయకులు మా సింగరేణి జాగృతి కోఆర్డినేటర్ బొగ్గుల సాయికృష్ణ గారికి అట్లాగే హరీష్ గౌడ్ గారికి మరి నాగరాజు గారికి ప్రతి ఒక్క సింగరేణి కార్మికులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై సింగరేణి.